అధికార పక్షానికి మద్దతుగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని, తాము అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్చరించారు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ నేతలు తమ పార్టీ వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదన్నారు. బాధితుల పక్షాన ఉండాల్సిన పోలీసులు బాధించే వారికి మద్దతుగా పనిచేస్తున్నారని కేటీఆర్ వాపోయారు. చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మేము కంప్లైంట్ చేస్తేనే ఎఫ్ఐఆర్ ఉండదు, కానీ ఎవరి మీద దాడి జరుగుతుందో మళ్ళీ వాళ్ళ మీద ఉల్టా కేసులు బనాయిస్తారు. ఇంతకంటే చిల్లర పోలీసింగ్ భారతదేశంలో ఎక్కడ లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మేము తప్పకుండా డీజీపీని కలుస్తాం, శాసనసభలో కూడా కడిగి పారేస్తాం. దాంతో పాటు తప్పకుండా ఏ వేదికలో మరి అధికారుల దురాగతాలు నిండగట్టాలో అక్కడ ఎండగడతాం. మర్చిపోవద్దు, పోలీసులు కూడా ఇవాళ రీట్వీట్ల కేసులు పెడుతుండ్రు. ఇవాళ దాడి ఎవరి మీద జరిగిందో వాళ్ళ మీదే కేసులు పెడుతుండ్రు. రేపు ఇదే గతి మీకు కూడా తప్పదు. కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ కార్యకర్తలారా, యాది పెట్టుకోండి. తర్వాత బాధపడి లాభం లేదు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి కోరుతూ మరి మా నాయకులందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, మల్కాజ్గిరిలో మన పని మనం చేసుకుంటూ పోదాం. పిచ్చి కుక్కలు కొన్ని మరుగుతూనే ఉంటాయి, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాటిని పేరు పెట్టి పిలవాల్సిన అవసరం కూడా లేదు. పిచ్చి కుక్కలు గాడిదలు తిరుగుతూనే ఉంటాయి రోడ్ల మీద, పని లేక పొద్దుపోక. వాళ్ళని పట్టించుకునే కర్మ కానీ, వాళ్ళని కనీసంగా గుర్తించాల్సిన కర్మ కానీ మనకు లేదు. ప్రజలు ఎన్నుకున్న 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే మీతో ఉన్నాడు, అట్లే గెలిచిన కార్పొరేటర్లు మీతో ఉన్నారు. ప్రజల ఆశీర్వాదం మీతో ఉంది. మనం ఎవరయ్యకు భయపడే అవసరం లేదు. తప్పకుండా మీకు మొత్తం పార్టీ ఏ సందర్భంలో ఏ పరీక్ష వచ్చినా అండగా